కి స్వాగతం। కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు। దేశం అట్టడుగుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోడీ ఖండించారు। అసలు అదేం భాష అని విమర్శించారు। ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రపూర్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు। మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే దేశం అట్టడుగుపోయిందని కాంగ్రెస్ యువరాజు వ్యాఖ్యలు చేశారు। దేశాన్ని 70 ఏళ్లు పాలించిన ఆ పార్టీ 10 ఏళ్ల కిందట అధికారాన్ని కోల్పోయింది। వారు ఇప్పుడు ఇలాంటి మాటలు అంటున్నారని ఆయన విమర్శించారు। వాటిని మీరు అంగీకరిస్తారా అని మోడీ ప్రశ్నించారు। मैं सबसे पहले जो पीछे भाइयों बहनों, और ये चुनावी सभा भी ऐसे क्षेत्र में हो रही है जिसे मिनी इंडिया कहा जाता है। और एक प्रकार से ये देवभूमि के भी आशीर्वाद है और मिनी इंडिया के भी आशीर्वाद है। मैं जब भी उत्तराखंड की पवित्र धरती पर आता हूं, खुद को बहुत धन्य महसूस करता हूं। और इसीलिए ही मेरे दिल की गहराई से एक बात निकली थी और मैंने एक बार यहां कहा भी था, देवभूमि के ध्यान से ही उत्तराखंड को विकसित बनाना है। उत्तराखंड में भाजपा ने पहले बैंक में खाते तक नहीं थे। ऐसे होते हैं जब नीयत सही होती है, जब नीयत सही होती है तो ऐसे ही काम होते हैं। लोगों को नौकरी के अवसर बढ़ेंगे। मैंने आपसे कहा था कि यहां एम्स का सैटेलाइट सेंटर बनेगा। ఢిల్లీ మంత్రి అతిషి కీలక వ్యాఖ్యలు చేశారు। బీజేపీలో చేరాలని సన్నిహితుల ద్వారా బీజేపీ తనని సంప్రదించిందని అన్నారు। దానికి తాను నిరాకరించాలని చెప్పారు। బీజేపీలో చేరకపోతే మరో నెలలో తనను ఈడీ అరెస్ట్ చేస్తుందని చెప్పారు। సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ యూనిటీగా బలంగా ఉందని అన్నారు। అయితే బీజేపీ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి నాయకత్వాన్ని జైల్లో పెట్టాలని చూస్తుందని ఆరోపించారు। లోక్సభ ఎన్నికల్లోపు మరో 4 మంది ఏఏపీ నాయకులు అరెస్ట్ చేస్తారని తెలిపారు। సౌరభ్ భరద్వాజ్, అతిషి, దుర్గేష్ పటక్, రాఘవ్ చందా ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆరోపించారు। हमने देखा कि किस तरह से पिछले 2 साल से एक एक करके आम आदमी पार्टी के नेताओं को झूठे केसों में गिरफ्तार किया जा रहा था, फंसाया जा रहा था। पहले सत्येंद्र जैन जी को जेल में डाला, फिर मनीष सिसोदिया जी को जेल में डाला, फिर संजय सिंह जी को जेल में डाला, फिर अरविंद केजरीवाल जी को गिरफ्तार करके जेल में डाला। लेकिन आज संजय सिंह जी की जमानत ये बताती है कि आखिरकार जीत सत्य की ही होती है। आज संजय सिंह जी की कोर्ट प्रोसीडिंग्स में 2 महत्वपूर्ण बातें इस केस की पूरे देश के सामने आई। सबसे पहला, जो सुप्रीम कोर्ट ने सवाल पूछा जिसका ईडी के पास कोई जवाब नहीं था कि मनी ट्रेल कहां है। आज इस इन्वेस्टिगेशन को होते हुए 2 साल हो गए। ईडी ने, सीबीआई ने 500 से ज्यादा अफसर लगाए इस केस की इन्वेस्टिगेशन में, लेकिन 2 साल में भी आम आदमी पार्टी के किसी नेता के पास
₹1 भी प्रोसीड्स ऑफ क्राइम का नहीं मिला। तो आज जब कोर्ट में पूछा गया कि पैसा कहां है, मनी ट्रेल कहां है, प्रोसीड्स ऑफ क्राइम कहां है, तो ईडी का कोई जवाब नहीं था इस सवाल को लेकर। दूसरी महत्वपूर्ण चीज, जो ईडी का सारा केस है जिसके तहत संजय सिंह जी को गिरफ्तार किया, मनीष सिसोदिया जी को गिरफ्तार किया, दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी को गिरफ्तार किया, सिर्फ और सिर्फ अप्रूवर्स के बयान के आधार पर है। ऐसे अप्रूवर्स जिन्होंने 1 बार, 2 बार, 3 बार, 4 बार पहले बयान दिए जिसमें आम आदमी पार्टी के किसी नेता के खिलाफ कोई एलिगेशन नहीं था, लेकिन उन पे दबाव बनाया गया, उनको धमकाया गया, उनको जेल में डाला गया जब तक उन्होंने आम आदमी पार्टी के नेताओं के खिलाफ गवाही नहीं दी। 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ కు రైతులు గుర్తొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పరిస్థితి చూసి సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేసీఆర్ అంటున్నారని, వర్షాలు ఎప్పుడు పడ్డాయో చెప్పాలని ఆయన అన్నారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్కు కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా 100% పనిచేయాలని, ఆయన చేసిన సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి. 200 మంది రైతులు చనిపోయారని కేసీఆర్ అంటున్నారని, నిజంగా చనిపోతే వివరాలు ఇస్తే నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని ఆరోపించారు. కాంగ్రెస్కు తెలంగాణ ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కగూడ జనజాతర సభకు ఖర్గే, రాహుల్, ప్రియాంక ముఖ్య నేతలంతా వస్తారని చెప్పారు. ఈ సభలో జాతీయ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని తెలిపారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, వారందరూ కూడా ప్రజల ముందట మా మేనిఫెస్టోని పెట్టాం. ఆ క్రమేణా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టిండ్రు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయిన ఉండుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద పడి గాయం కాకపోయిన ఉండుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబరు, డిసెంబర్ 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు కురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే, ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నేను ఒక్కటే అడగదలుచుకున్నా,
ఏరా రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే అదెందుకు తెలియదు సార్ చలికాలంలో వస్తుందని వెనకటి కూడా భలే చెప్పిండంట. చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు, వానలు రాకపోయేప్పుడు, కరువు మేమెప్పుడు తెస్తుమే. నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలుకోతురో, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల 23లో వానలు పడకపోవడం వల్ల 24లో కరువు వచ్చింది. మేము వచ్చింది చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం. నిజంగానే కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా, వానలు పడతలేవా, కాంగ్రెస్ వల్ల ఏమన్నా ప్రకృతి మన మీద పగబట్టిందా లెక్క అప్పుడు తెలుస్తుంది. అప్పుడే 100 రోజులు కాలేదు మేము వచ్చి, ఇక అది చేయలే ఇది చేయలే. మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు 10 రోజుల్లో వేసినాం అన్నాడు. అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏ మాత్రం కూడా ఊర్లలో అంటుంటారు ఏ వాడు సిగ్గులేనోడు రాబాయ్ ఏది పడితే అది మాట్లాడతాడని. నేను అనదలుచుకోలేదు చంద్రశేఖరరావును, కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 నెలలు 10 రోజులు కాదు 10 నెలలు మంత్రి హరీష్ రావు నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా బీఆర్ఎస్ నేత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, వెంకట్రామిరెడ్డి పేర్లను చేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై 2014 నుంచే విచారణ చేపట్టాలని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 3.5 కోట్లు పట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో స్టీఫెన్ రవీంద్ర చెప్పిన 30 కోట్లు ఎక్కడికి పోయాయని రఘునందన్ రావు నిలదీశారు. ఈ విషయంలో తాను చేసిన ఫిర్యాదుపై పోలీసులు, ఉన్నతాధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. మీడియా మిత్రులకి నమస్కారం. నిన్న వరంగల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఆయనే గొప్ప హిందువు అయినట్టు, ఆయనకే హనుమాన్ చాలీసా వస్తుంది అన్నట్టు, 2 నిమిషాలు టైం ఇస్తే మొత్తం హనుమాన్ చాలీసా చదువుతాయని, బీజేపీ వాళ్ళకి హనుమాన్ చాలీసా కాదు ఏం తెలియదని, పూజలు చేసుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళకే తెలుసు అని చెప్పిండు. అంటే ఒక రకంగా మేమే హిందువులం, నికార్సైన హిందువులే అని చెప్పిండు హరీష్ రావు. నేను మీ ద్వారా హరీష్ రావు గారికి ఒక 5 ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నాను. నిన్న నువ్వు మాట్లాడిన వరంగల్ గడ్డ మీదనే హరీష్, ఒక దేవస్థానంలో పనిచేసేటువంటి పూజారి గౌరవనీయులు సత్యనారాయణ గారి హత్య జరిగింది. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ, నువ్వు మంత్రివి. మరి ఆ రోజు నీకు హిందువుననే విషయం గుర్తుకు రాలేదా హరీష్? అంటే దాన్ని ఆ పదాన్ని నేను వాడాలనే వద్ద యూరిన్ పాస్ చేసినారనేటువంటి వార్తలు వచ్చి పేపర్లు టీవీలన్నీ ఘోషిస్తే ఎంతమందిని అరెస్ట్ చేశారు హరీష్ గారు? ఇంకా హీనమైనటువంటి విషయం ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోతే, ఆడపిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే మంగళసూత్రం తీసేయమని, మట్టెలు తీసేయమని, రకరకాలుగా ఆడపిల్లకి హిందూ సాంప్రదాయం ప్రకారం ధరించే ఆభరణాలను కూడా తొలగించి ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర అవమానపరిచిన రోజు ఈ అసలు సిసలైనటువంటి హిందూ అనేటువంటి హరీష్ రావు ఆడికి పోయిండు. ఎందుకు హిందువుల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే నేను నికార్సైన హిందువునని ఆ రోజు ఎందుకు హరీష్ రావు గుర్తుకు రాలేదో. రోజు పూజ చేస్తారట వీళ్ళు. ఎప్పుడైనా ఎవరి ముఖానికైనా బొట్లు అనమాట, అది మేమే బొట్లు పెడతాం, మేమే పూజలు చేస్తాం, దర్శనం చేసుకొని వచ్చి శాకాహారిగా మారుదామని అనుకుంటున్నా అని చెప్పిందంట. నన్ను నా కుటుంబాన్ని హ్యూమిలేట్ చేస్తున్నారు, మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు. నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసు అయితే కానీ నువ్వెందుకు సార్ పోలీసు అని చెప్పిన. అప్పటి నుంచి నేను 100 సార్లు మొత్తుకున్నా, మా ఫోన్లు వింటురు, భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని 100 సార్లు చెప్పిన. ఎవరు నమ్మలేదు, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. రఘునందన్ రావుకి హరీష్ రావు అంటే పడదు కాబట్టి
తప్పుడు ప్రచారం చేస్తున్నారని చాలా మంది అనుకున్నారు. 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లొల్లి పెట్టుకొని మొత్తుకొని చెప్తే నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆణిముత్యాలు రాలినాయి. ఏమని? దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1 కోటి సీజ్ చేసినాం, మిమ్మల్ని కూడా బాధితుల్ని చేసినామని రాధాకిషన్ రావు గారు నేరుగా చెప్తున్నాడు. కాసిన రోజు ఈ ఆపరేషన్ అంతా నడిపించింది సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి గౌరవనీయులు ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కాదా? లొల్లి పెట్టి ఎత్తుకపోయి నేను తీసుకుపోయి జైల్లో వేస్తే బిడ్డ పెళ్లికి పెరోల్ మీద బయటకు వచ్చింది కదా ముఖ్యమంత్రి గారు. ఎందుకు మర్చిపోతున్నామన్నా? 2015 టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతుండ్రు? నిన్నటి నుంచి టీవీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. 2016 నుంచి జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ మీద విచారణ. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని, జూన్ 2, 2014, 2016 ఎందుకు సెలెక్టివ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఆహ్వానం మేరకు తాను తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థలను అపహాస్యం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని అన్నారు. సిబిఐ, ఈడీ కేసులో ప్రతిపక్ష పార్టీ నేతలను ఇరికిస్తున్నారని, వారు బీజేపీలో చేరగానే పునీతులవుతున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గ సమస్యలు పరిష్కరించలేం. బీఆర్ఎస్లో నాకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారు. చాలా మంది ఆ పార్టీని వీడినా నన్నే ఎక్కువగా టార్గెట్ చేశారని ఆయన అన్నారు. మనవరాలి వయసున్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓటమి సిగ్గుచేటని అని చెప్పారు. పల్ల రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్కు చీర పురుగులా మారారని, నేను అవకాశ బాధిని కాదు, అవకాశాలే నా వద్దకు వచ్చాయని కడియం శ్రీహరి అన్నారు. అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు, ఇది అనిపించలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చింది. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద. మీ మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలుస్తున్నాడు, వాడు కూడా ఓడిపోతే బాగుండని నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాను. ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు మల్కాజ్గిరి స్థానంలో తమ పోటీ బీజేపీతోనేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. షామీర్పేటలో జరిగిన మల్కాజ్గిరి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని ప్రకటించిందని, మన పోటీ ఖచ్చితంగా బీజేపీతోనేనని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మళ్లీ జరగవద్దని కేటీఆర్ సూచించారు. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం ఏందో కూడా అర్థమవుతా ఉన్నది. లక్ష్మారెడ్డి గారు మంచి వ్యక్తి. గత 25 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఏ రాజకీయం చెప్తున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు? ఏమున్నది చెప్తందుకు? 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి నాయకత్వం వహించిండు. ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగే అవకాశం ఆయనకు వచ్చింది. అదే 10 ఏళ్లలో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ఏం చేసిండు మేడ్చల్లో, కేసీఆర్ గారు ఏం చేసిండు మల్కాజ్గిరి పార్లమెంట్లో అంటే, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గల్లీకి తీసుకొని పోతే అక్కడ మనం చూపెట్టే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన లాభం, వాళ్ళ ఒక రైతు బంధు రూపంలో కావచ్చు, ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో కావచ్చు, ఒక కేసీఆర్ కిట్ రూపంలో కావచ్చు, లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాల రూపంలో కావచ్చు, లేదా బాగు చేసిన చెరువుల చెప్పుకునేందుకు ఏం లేదు, చేసింది ఏం లేదు. ఇక్కడున్న కంటోన్మెంట్ రోడ్లు మనం అడిగినాం, 10 ఏళ్ళకెళ్ళి అడిగినాం. ఏమని? తూమ్కుంట నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా కాంగ్రెస్ వల్ల కానీ ఏం జరగలేదు. కానీ గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే, ఆయన మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు. ఎందుకంటే నాకు తెలియక ఒకటి అడుగుతా, రేవంత్ రెడ్డి గారు చెప్తాడు, నేనే తెచ్చిన ఈ కాగితం, వచ్చిన 100 రోజుల్లోనే కాగితం నేనే.
కేసీఆర్ 10 ఏళ్లకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు. చూసినవా, నేను ఇచ్చేసిన 30,000 కాగితాలు కాంగ్రెస్ నాయకులనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఈటెల రాజేందర్ గారు మొన్న మాట్లాడుతున్నాడు. అది సాధ్యమవుతుందో దాన్ని బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటది. మీకు తెలుసు, నాకు తెలుసు. పోటీ మనది. ఇక్కడ నిల్చున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థితోనే ఉంటది. కానీ మిత్రులారా, నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అన్నదమ్ములారా ఒకటే ఆలోచించమని కోరుతున్నా. ఏం చెప్తున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు? ఏమున్నది చెప్తందుకు? గ్యారెంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ లో మిగిలేది 6 నేతలేనని అన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ జిల్లాలో ఎంపీ కార్యాలయంలో చేపట్టిన రైతుల దీక్షను విరమించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 6 గ్యారెంటీలను అమలు చేయకపోయినా 600 కోట్లు అమలు చేసినట్లుగా మీడియాలో యాడ్స్ ఇస్తూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. 6 గ్యారెంటీల హామీలను అమలు చేయడం చేత కాదని కేంద్రానికి లేఖ రాసే దమ్ము కాంగ్రెస్కి ఉందా అని ప్రశ్నించారు. చేత కానిది ఒప్పుకుంటే కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన బీజేపీకి లేదని అన్నారు బండి సంజయ్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ప్రజల ముందుకు, ఎన్నికల్లో ప్రజలు పోటీ చేయడానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలను నమ్మినటువంటి ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పచెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాకు అధికారాన్ని అప్పచెప్పండి, మాది రైతు ప్రభుత్వం, మాది మహిళల ప్రభుత్వం, మాది పేదల ప్రభుత్వం, మాది యువత ప్రభుత్వం, మాది ఉద్యోగుల ఉపాధ్యాయుల ప్రభుత్వం, ఇట్లా అన్ని ఏ వింగ్ ఆ వింగ్ పేరు చెప్పుకున్నారు. ఇవన్నిటి కలిపి మాకు అధికారం ఇచ్చిన తర్వాత 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నాయకులందరూ కూడా 6 గ్యారెంటీల పేరుతోని ప్రచారం చేశారు. 6 గ్యారెంటీల ప్రచారం ఎట్లుందంటే ఇందిరమ్మ ఫోటో పెట్టిర్రు, 6 నెంబర్ వేసిండ్రు, 600 కోట్లు హోర్డింగ్ల కోసం, యాడ్స్ కోసం, పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టారు. కానీ 6 గ్యారెంటీల అమలు కోసం మాత్రం 600 కోట్లు దొరుకుతలే వాళ్ళకి. వాళ్ళు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా 100 రోజులు దాటిన వెంటనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పండుగలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలు. ఇలా మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళ తెలంగాణలో రైతాంగం గాని, మహిళలు గాని, యువత గాని ఏదో లాభం కోసం మేము కోట్లు సంపాదించుకోవడం కోసం, లాభం కోసం వ్యవసాయం చేస్తలేము. మా కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేస్తున్నాం. గతంలో చేసిన అప్పులను తీసుకోవడానికి వ్యవసాయం చేస్తున్నాం తప్ప ఏదో లాభాల్లో 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. వేసవి కాలం నేపథ్యంలో గ్రామాల్లో త్రాగునీటి కొరత రాకుండా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుండి త్రాగునీటి సరఫరా, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వడదెబ్బ నివారణ చర్యలపై ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా గ్రామాల వారీగా కలెక్టర్లు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట బోర్వెల్స్, పైప్ లైన్స్ వేయించాలని సూచించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న బోర్వెల్స్, వ్యవసాయ బావులను తాగునీటి అవసరాలు వాడుకోవాలని పేర్కొన్నారు. As for example, drinking water is at 1 lakh per unit, ma'am. So first question we were last time we will also have a preset module on the portal, whether there are preset estimates for each of these works or not, ma'am. And second, ma'am, so the follow-on question would be whether there are deductions such as GST and senerage charges and other cesses to be factored into each of these estimates, ma'am. Come back to government only. So, like if you pay GST, it will come back to state government. So the difference there is, in this Manavuru Manavadi program, the GST is at the rate of 12%. So here it gets factored in, no? So here it demand. So less are using the minimum offices. So in 10-12 days, 2 weeks, increase plan properly.
whether it is school ones or already, and there is a proper supervisory infrastructure. Understand their role. The actual work to be done is fairly simple level. So work is happening in a qualitative manner in all the villages. So are there any more doubts on the topics that we have discussed today? ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50,000 రూపాయల్లోగా నగదు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. కావున ప్రజలు 50,000 రూపాయలు మించి నగదు తీసుకెళ్లే ఎన్నికల అధికారులకు పట్టుబడితే వాటిని అధికారుల బృందం సీజ్ చేస్తుందని అన్నారు. సీజ్ చేయబడిన నగదు ఆభరణాలను తనిఖీ అధికారుల బృందం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అందజేస్తారని పేర్కొన్నారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆఫీసర్లతో పట్టుబడిన నగదు ఆభరణాలను ట్రెజరీలో భద్రపరుస్తారని తెలిపారు. పట్టుబడిన నగదు ఆభరణాల సమాచారాన్ని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి తెలియజేస్తారని అన్నారు. పట్టుబడిన నగదు ఆభరణాలకు సంబంధించి అన్ని ఆధారాలు సంబంధిత వ్యక్తులతో సమర్పించినట్లయితేనే వాటన్నిటిని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.